కుంతి భోజాధిపు కూతురు, వసుదేవు చెలియలు, మరియు విచిత్ర వీర్యు కోడలు, కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి, పరమ ధర్మపరులైన కొడుకుల బడసినయది, పుష్ప సుకుమారతరమూర్తి, శుచి పారార్ధ్యశైన తలంబున శయనించియును నిద్ర ఓవనియది, దప్పి పొంది కటిక నేల గండ్లులొత్త నిద్రవోయినయది, తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాలు, మృగములున్న వనమని వగవక మరిచియుండిరి, ఏమి మాట్కి యొక్కో అన్నాడు. ఆయన తల్లి వంక చూసి అన్నాడు, ఎవరు ఇలా నిద్రపోతున్నది? పిల్లల లేక 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 ఒక్క కూతురే పుట్టిందనుకోండి, ఆ కూతురు మీద తల్లిదండ్రులకి మరీ ఎక్కువగా ప్రాణాలు నిలబడిపోతాయి. ఎందుకో తెలుసా? కొడుకు అనుకోండి, వాడి దగ్గర నేనుంటాను, వాడు నా దగ్గర ఉంటాడనో ధైర్యం. కానీ ఆడపిల్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరిమితి ఏమిటో తెలుసా? ఈ పిల్లని జీవితాంతం సుఖపెట్టడం నా చేతిలో ఉందా? ఈ పిల్లని సుఖపెట్టడం నా చేతులలో లేదు. ఈ పిల్లని సుఖపెట్టడం భర్త చేతులలో ఉంది. ఆయన సుఖపెడితే ఆమె సుఖపడుతుంది, నేనందరం సుఖపడతాం. అల్లుడు సుఖపెట్టేవాడు కాకపోతే చాలా ప్రమాదం. అందుకే అందున ఒక్కతే కూతురు అనుకోండి, ఆ అల్లుడి వలన కూతురు సుఖపడుతుందో సుఖపడదో, ఆమె జీవితం ఎలా ఉంటుందో అని తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు బిగపట్టుకుని ఉంటారు. అందుకని అల్లుడు మంచివాడైతే ఇంకొక కొడుకు పుట్టినట్టు. కొడుకుని చూడాలని ఎలా కోరుకుంటాడో తండ్రి, అలాగే మామగారు అల్లుణ్ణి చూడాలని కూడా అంతా పరితాపం పొందుతాడు, అంతా ప్రేమ పొందుతాడు. కాబట్టి కొడుకులతో ఒక కొడుకు పుట్టినట్టు. కాబట్టి ఆ కుంతీదేవి ఎంత గొప్పది అంటే, అసలు బిడ్డలే లేనటువంటి కుంతిభోజుడు శూరసేన మహారాజు గారిని అడిగి తెచ్చుకున్నాడు ఆ పిల్లని. కాబట్టి కుంతిభోజ కూతురు ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసుకున్నాడో. ఆమె వసుదేవు చెలియలు, వసుదేవుని యొక్క చెల్లెలు, మరియు విచిత్ర వీర్యు కోడలు. భరతవంశంలో పుట్టినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యులలో విచిత్ర వీర్యుని యొక్క కోడలు ఆ కుంతీదేవి. అటువంటి తల్లి కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి. కౌరవ కులానికంతటికీ కూడా ఆభరణం లాంటి పాండు మహారాజు యొక్క భార్య, ధర్మపత్ని. ఆమె పరమధర్మపరులైన కొడుకుల బడసినయది, పరమధర్మాత్ములైనటువంటి 3 కుమారులను కన్నది. సమతి కుమారులు ఇద్దరినీ తన కుమారులుగా చూస్తున్నటువంటి తల్లి. పుష్ప సుకుమారతరమూర్తి, పువ్వు కన్నా సుకుమారంగా ఉండేటటువంటి స్త్రీ. శుచి పరార్ధ్య శయన తలంబున శయనించియను నిద్ర ఓవనియది, పరమ శుభ్రంగా ఉన్నటువంటి పక్క మీద పడుకోమన్నప్పటికీ కూడా ఎక్కడో అంత బాగా లేదని చెప్పి శుభ్రంగా లేదు పక్క, శుభ్రంగా లేదు పక్క అని నిద్ర పట్టనటువంటి వ్యక్తి. అంత శుభ్రంగా ఉండాలి పక్క. అటువంటి కుంతి దప్పి పొంది, దాహం వేస్తే నిద్ర పట్టదు, నిద్రలో దాహం వేస్తే తెలివి వస్తుంది, మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటాడు. అటువంటిది పాయసం అడగలేదు, ఆవు పాలు అడగలేదు, తాగడానికి మంచినీళ్ళు అడిగి ఆ మంచినీళ్ళు సమయానికి అందక అంత దాహంతో అంత అలిసిపోయి, ఇంకా ఇంతకన్నా కష్టానికి పరాకాష్ట ఉంటుందా? అటువంటి కుంతి ఇంత కష్టపడుతూ దప్పి పొంది కటిక నేల గండ్లు లొత్తా, ఆమె బడలిపోయి నేల మీద పడుకుని చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోతుంటే ఆమె కడుపులో, డొక్కల్లో, తొడలలో, కాళ్లల్లో పెద్ద పెద్ద రాళ్ళు మొనలు తేలినటువంటివి గుచ్చుకుపోతుంటే శరీరం అంతా కవిలిపోయి సొక్కిపోయి ఉంటే, అయ్యో నిద్రపోయినది, అమ్మ నిద్రపోయిందే, ఎంత దురదృష్టం అమ్మని ఇటువంటి సన్నివేశంలో చూడడం. ఇటువంటి కుంతి ఇలా నిద్రపోతోందా? ఎంత సుఖపడవలసిన అమ్మ ఎందుకు ఇంత కష్టపడుతోంది? మా 5గురు కోసం కదా. ఈశ్వర, ఎన్ని కష్టాలు పెడుతున్నావు అమ్మని, మాకా ఈ కష్టాలు అమ్మవా? భీముడంతటి వాడు చెలించిపోయాడు అమ్మ దుఃఖాన్ని చూసి. అది కుంతీదేవి అంటే. నేను అందుకే అన్న సీతమ్మ కన్నా తక్కువ కాదు అనడానికి కారణం అదే. అటువంటిది ఆమెయే నిద్రపోయిందంటే, తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాళ్ళు, అమ్మ కన్నా నిద్రపోతూ గాఢంగా ఇక్కడేమో ఈ 4 అన్నదమ్ములు పడుకుని నిద్రపోతున్నారు.
మృగములన్న వనమని వగవక, అయ్యో అరణ్యం నిండా మృగాలున్న ఏదొచ్చి చటుక్కున కంఠం కొరికేస్తుందో, అసలు నిజంగా మంచినీళ్లు తెచ్చే లోపల కంఠం కొరికి ఒకడిని ఎత్తుకుపోతే ఏమై ఉండేది? మృగములున్న వనమని కూడా చూసుకోకుండా, ఒకళ్ళు తెలివిగా లేకుండా నలుగురు అమ్మ కూడా నిద్రపోయారే. ఎంత కష్టం నిజంగాను. మరచియుండిరి ఏమి మాట్కి యొక్కో, ఎంత కష్టం వచ్చింది అని ఆ కుంతీదేవిని చూసి మహానుభావుడు భీముడు అంత బాధపడ్డాడు. బాధపడి ఇప్పుడు వీళ్ళని నిద్ర లేపకూడదు, అసలు నిద్ర లేపకూడదు. ఎవరైనా గాఢంగా నిద్రపోతుంటే కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. అదొక మహాపాతకం, మహాదోషం. అలా నిద్ర లేపకూడదు. ఏదో ఒక కారణం చెప్పి అసలు లేపకూడదు. నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపవలసి వస్తే భగవత్ సంబంధమైన కారణం చెప్పి తప్ప లేపకూడదు. అలా లేపితే సమాధిని భంగం చేసినట్టు. సమాధి స్థితిలో ఉన్నవాణ్ణి భంగపరిస్తే ఎంత దోషం వస్తుందో, గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి భగవత్ సంబంధం చెప్పకుండా లేపితే అంత దోషం వస్తుంది. అందుకే కొంచెం ఆ సంప్రదాయం, ఆ మర్యాద తెలిసిన వాళ్ళు పిల్లలు నిద్రపోతున్నా సరే లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్తారు. రాముడు నరుడిగా వస్తే, నిద్రపోతున్న రాముణ్ణి నిద్రలేపవలసి వస్తే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాబ్దూల కర్తవ్యం దైవమాన్నికం. రామ నిద్రలే, పూర్వాసంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది, దైవకార్యం సంధ్యావందనం చేయాలి. నిద్రలేవోయ్, పిల్లల్ని లేపితే ఎందుకు లేపాలి అంటే, ఒరే తెల్లవారిపోతోంది, సూర్యభగవానుడు ప్రకాశించకముందే లేచి సిద్ధమై ఆయనకు స్వాగతం పలికి నమస్కరించవద్దు, నిద్రలే అనాలి. నిద్ర లేచిన తర్వాత చదువుకో ముందు అని చెప్పాలి. అంతేగాని లే చదువుకో, లేకపోతే లేచి ఎక్కడికో వెళ్ళాలి అని లేపవద్దు. భగవత్ సంబంధముతోనే నిద్ర లేపాలి అని శాస్త్రం. అందుకే ఇంత గాఢ నిద్ర పోతున్న వాళ్ళని లేపను అన్నాడు భీముడు. అని ఆకుల దొప్పతో తెచ్చినటువంటి నీరు అక్కడ పెట్టి తాను కాపు ఉన్నాడు ఆ నలుగురికి అమ్మకి. ఇంతలో ఎక్కడ నుంచో ఒక గొప్ప రాక్షసుడు, ఆయన పేరు హిడింబాసురుడు అని, ఆయన ఇక్కడ ఐదుగురు నరులు, కుంతి నరకాంతా ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే నేనున్న చోటుకి వచ్చారు, నువ్వు వెళ్ళి వాళ్ళని చంపి వంట చేసి వడ్డించు, సంతోషంగా తింటానన్నాడు. ఆయన చెల్లెలు హిడింబ అక్కడికి వచ్చింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత భీముణ్ణి చూసి ఆమె మన్మథ పారవస్యాన్ని పొంది భీముడి దగ్గరికి వచ్చి తాను ఎందుకు వచ్చిందో నిజం చెప్పి, ఇక్కడే దగ్గరలో మా అన్నయ్య ఉన్నాడు, పరమ ప్రమాదకరమైన వ్యక్తి, మహారాక్షసుడు, మిమ్మల్ని సంహరించమన్నాడు, జాగరూకుడవయ్యుండు అని చెప్తోంది. ఈలోగా అలికిడికి పాండవులు లేచారు, కుంతీదేవి కూడా లేచింది. ఈలోగా హిడింబాసురుడు వచ్చాడు. ఆ హిడింబాసురుడితోటి ఈ భీముడు కలియబడి యుద్ధం చేశాడు. యుద్ధం చెయ్యడంలో ఆ ధర్మరాజు గారు వెళ్ళి చేసినటువంటి హెచ్చరిక వల్ల, అర్జునుడు చేసిన హెచ్చరిక వల్ల కాలం విలంబనం అవ్వకుండా హిడింబాసురుణ్ణి మర్దించి సంహరించాడు. ఆ సంహరిస్తున్నటువంటి సమయంలో హిడింబ గబగబా కుంతి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని ఏకాంతంలో ఒక మాట చెప్పింది. అమ్మా, నేను ఆ రాక్షసుని యొక్క చెల్లెల్ని, నా పేరు హిడింబ, నన్ను నమ్ము, భీముని యందు అనురాగమును పొందాను, ఆయన్ని భర్తని చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఆయన్ని భర్తగా పొందకపోతే నేను ప్రాణములు విడిచిపెట్టేస్తాను. నాకు ఆయన యందు అంత అనురాగము కుదురుకుంది. అందుకని తల్లి, నీవు ఈ విషయంలో విలంబనం చేస్తే నేను తట్టుకోలేను, మానసికమైన వ్యధ చేత మరణిస్తాను. అందుకని నువ్వు నాకు న్యాయం చేసి భీముడినిచ్చి వివాహం చేయమని అడిగింది. అడిగితే కొంతసేపు అయిన తర్వాత హిడింబాసురుణ్ణి వధించి భీముడు వచ్చాడు. భీముడు వస్తే ఆమె అంది, ఓ భీముడా, ఈమెని నువ్వు వివాహం చేసుకో అని కుంతీదేవి అంది. ఈమె రాక్షసుని యొక్క చెల్లెలమ్మ, రాక్షసుణ్ణి సంహరించాను, ఈమెని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి, యథేచ్ఛగా దీని ఇష్టం వచ్చిన చోటుకు పొమ్మను, నేను వివాహం ఆడనన్నాడు. అంటే ఆమె కొన్ని విశేషాలు చెప్పింది. నేను సామాన్యమైన దాన్ని అనుకుంటున్నారు, నాకు ప్రచ్ఛన్న రూపం ఉంది, నేను కావలసిన రూపాన్ని పొందుతాను, అందుకే ఇందాక అంత అందమైన వనితా రూపాన్ని పొందాను. 2, నేను జరగబోయేటటువంటి విషయాలు చెప్పగలిగిన ప్రజ్ఞ కలిగిన దానను, భూత భవిష్యత్ వర్తమాన కాలములు నాకు తెలుసు. ఉదాహరణకు ఒక మాట చెప్పమంటారా? దీని తర్వాత మీరు కొంత దూరం నడిచి శాలిహోత్రుని యొక్క ఆశ్రమ ప్రాంతానికి వెడతారు.
ఆయన తన తపశ్శక్తి చేత రెండింటిని సృష్టించాడు, ఒక సరోవరాన్ని, ఒక చెట్టుని. ఆ సరోవరంలో స్నానం చేసిన వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. ఆ చెట్టుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి అది ఆచ్ఛాదన ఇచ్చి కాపాడుతుంది. మీరు ఆ సరోవరంలో స్నానం చేసి ఆ చెట్టు కింద కూర్చుంటారు. మీరు కూర్చున్న తర్వాత వేదవ్యాసుడు వస్తాడు. వేదవ్యాస భగవానుడు వచ్చి మీరు తరువాత చెయ్యవలసిన కార్యాన్ని చెప్తాడు. అమ్మా, ఇది జరగకపోతే నన్ను అడుగు, నన్ను అనుగ్రహించండి. మీరు నన్ను అనుగ్రహించి కోడలుగా స్వీకరిస్తే నేను ఎంత దూరమైనా మిమ్మల్ని 5గురిని తీసుకుని వెళ్ళిపోగలను. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఉత్తర క్షణంలో తప్పించి దూరంగా తీసుకెళ్ళగలను. అంత శక్తి కలిగిన దానను. నా ప్రార్థన మన్నించి నేను మరణించకుండా ఉండాలి అంటే నాకు భీముడితో వివాహం చేయమని అడిగింది. వెంటనే కుంతీదేవి ధర్మరాజు వంక చూసింది. ఆయన యొక్క సంకేతాన్ని గమనించి భీముణ్ణి పిలిచి, అన్న, ఇది ధర్మువని మీ అన్నను నన్నును అతి ప్రియంబున ఎదలో మన్నించి ఏమి వనిచిన గ్రన్ననమా పసుపు సేయు గడగుము బుద్ధిం. మీ అన్న నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. నేను ఎందుకు చెప్తున్నానో విను. పాండురాజు సంతోషిస్తాడు. మొట్టమొదటి మనవడు పుట్టాలి పాండురాజుకి. ఏ లోకంలోనైనా ఉండని పాండురాజు తాత కావాలి. మొట్టమొదటి సంతానం పాండవులకు నీ వలననే కలగాలి. కాబట్టి నువ్వు భీమసేన ఈ హిడింబని వివాహం చేసుకో, ఆమె ఎందు పుత్రుణ్ణి కను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అమ్మ, కొడుకుని కనే వరకు ఈమెతో ఉంటా. కొడుకు పుట్టిన తర్వాత ఈమెను వదిలిపెట్టి అంటే సంబంధ పరిత్యాగం కాదు, నేను మీతో కలిసి ఇతర ప్రదేశాల్లో మనం అభ్యున్నతి పొందడం కోసం వచ్చేస్తాను. అంటే కుంతీదేవి అంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చెయ్యి, ఇది పరమసాధ్వి, దీనిని మది నుండుగా తలపవలదు, మానుగ పుత్రాభ్యుదయమగు పాండుహితముగా ఇది కార్యంబని పరిగ్రహింపుము నిమ్మిన్. ఈమె వలన నువ్వు ఒక కొడుకుని పొందు. కొడుకుని పొందిన తరువాత మనం బయలుదేరవచ్చు. ఆమె కూడా సంతోషాన్ని పొందుతుంది. అయితే ఈమె ఎందు అన్యథాభావాన్ని మనసులో పెట్టుకోకు అని చెప్పింది. హిడింబని వివాహం చేసుకున్న తర్వాత కుంతీదేవి ఒక నియమం చెప్పింది. పగటి వేళల మీరు ఎక్కడైనా విహారం చేయండి, రాత్రి వేళకి మాత్రం తిరిగి వచ్చేయాలి, మాతోనే ఉండండి. ఎందుకనంటే ఆమెకి పిల్లల మీద ఉన్న బెంగ, ఏమో దూరంగా ఉంటే కొడుకు ఏమవుతాడో అని. రాత్రి వేళకి భీముడు తిరిగి వచ్చేస్తుండేవాడు హిడింబతో. పగటిపూట అనేక ప్రదేశాలలో వాళ్ళిద్దరూ విహారం చేశారు. తత్ఫలితంగా ఘటోత్కచుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. ఎగుడు దిగుడు కోరలతో, పరమ భయంకరమైన రూపంతో, నల్లని ముఖంతో, రాక్షసులతో, పిశాచములతో, అసంఖ్యాకమైన వాటితో కలిసి ఉంటాడు. కొంతకాలం ఉన్నాడు కుంతీదేవితోటి, పాండవులతోటి. తర్వాత, అమ్మ, వీటితో నేను వేరుగా రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉంటాను, మీకు ఎప్పుడు ఆపదగలిగినా నన్ను స్మరించండి, వస్తానన్నాడు. వ్యాసుడు కూడా చెప్తాడు, ఈమె పేరు కమలపాలిక, ఈమె వలన నువ్వు పొందినటువంటి కుమారుడు ఎదర మహాభారత యుద్ధంలో మీకు మహాద్భుతమైన ఉపకారం చేస్తాడు అంటాడు. ఘటోత్కచుడు ఏ ఉపకారం చేశాడు, తర్వాత ఎలా మరణించాడు అన్నది నేను ఎక్కడో అక్కడ ఘటోత్కచుడు అన్న ఉపన్యాసంలో చెప్తాను. కాబట్టి ఆ ఘటోత్కచుణ్ణి భీముడు, హిడింబ పొందారు. పాండురాజు తాత అయ్యాడు, కుంతీదేవి నాయనమ్మైంది. అయితే మీకు అనుమానం వస్తుంది, నాకు తెలుసు. మరి కుంతీదేవి అంత ధర్మాత్మురాలు కదా, ధర్మరాజు అంత ధార్మికుడు కదా, అన్నగారికి పెళ్ళవకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా? అన్నగారికి పెళ్ళి అవ్వకుండా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మహాపాపాన్ని మూట కట్టుకుంటాడు. మూట కట్టుకోవడం కాదు, పెళ్లి కాకుండా అన్నగారు ఉన్నంతకాలం ఎన్నాళ్ళు అన్నగారి వంక చూస్తాడో అంతకాలం ఆ పాపం ద్విగుణీకృతం అవుతూనే ఉంటుంది. అందుకే ఇంట అన్న తమ్ముడు ఉంటే అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి చెయ్యరు. అన్న పెళ్లి చేసి తమ్ముడికి పెళ్లి చెయ్యాలి. అలా చేయకపోతే ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు వస్తాయి. అది వంశం మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మరి అన్నగారు ధర్మరాజు ఉండగా అన్నగారికి పెళ్ళవ్వకుండా భీముణ్ణి పెళ్లి చేసుకోమని అనొచ్చా? ఇద్దరికీ పెళ్లి చేశాక ముందు ఎవరికి పిల్లలు పుడతారన్నది ఈశ్వరి ఇచ్ఛ, అది వేరు విషయం. కానీ ముందు ధర్మరాజు గారికి అవ్వకుండా భీముణ్ణి ఎలా చేసుకోమంది కుంతీదేవి? అంటే లోకంలో అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏమిటి అంటే ప్రాణి రక్షణ. హిడింబ త్రికరణ శుద్ధిగా చెప్తోంది, ఈయనని భర్తగా చేసుకుని భీముని అనురాగమును పొంది ఈయనతో కలిసి నేను జీవించకపోతే నేను మరణిస్తాను, నేను ఉండలేను, ఆయన ఎందునైనటువంటి అనురాగం పొందారని.
ఇప్పుడు మా పెద్దబ్బాయి సంగతి అయ్యాకని ఈయన సంగతి చూస్తానంది అనుకోండి, ఎప్పటికి వీళ్ళు స్థిరపడతారు, ఎప్పటికి పెద్దబ్బాయి పెళ్లి చేస్తుంది, ఎప్పటికి ఈవిడ్ని పిలుస్తుంది, ఈలోగా ఆవిడ చచ్చిపోతుంది. ప్రాణిరక్షణ మహాధర్మం కాబట్టి యుధిష్ఠిర వివాహం కాకుండానే భీముడికి వివాహం చేసింది కుంతీదేవి, అందుకే దోషం రాలా. కాబట్టి ఆ విధంగా అభ్యున్నతిని పొందారు. శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళిన తరువాత సరోవరంలో స్నానం చేశారు, చెట్టు కింద కూర్చున్నారు. వేదవ్యాస భగవానుడు వచ్చాడు. వ్యాసుడు వచ్చి ఏం చెప్పాడో చెప్పిన తర్వాత వాళ్ళు ఏకచక్రపురానికి ఎందుకు వెళ్ళారో మీ అందరికీ తెలుసు. నేను వ్యాసుడి గురించి మాట్లాడినప్పుడు మీకు చెప్పి ఉన్నాను. అక్కడి నుంచి బయలుదేరి ఏకచక్రపురానికి వెళ్ళి బ్రాహ్మణ బ్రహ్మచారులలా బ్రతకండి అన్నాడు. ఎందుకంటే క్షత్రుడికి యజ్ఞోపవీతం ఉంటుంది, బ్రాహ్మణుడికి యజ్ఞోపవీతం ఉంటుంది. బ్రాహ్మణ కుమారుల్లా బ్రతకండి అన్నాడు. అంటే వాళ్ళు వేదవ్యాసుడు వచ్చి చెప్పే పర్యంతము శాలిహోత్రుని ఆశ్రమంలో ఉన్నారు. కానీ మేం కష్టాల్లో ఉన్నాం అని చెప్పి కాలాన్ని దుర్వినియోగం చెయ్యలేదు. శాలిహోత్రుని ఆశ్రమంలో ఉండి వాళ్ళు వేదం చదువుకున్నారు, ధర్మశాస్త్రం చదువుకున్నారు, నీతిశాస్త్రం చదువుకున్నారు. పాండవులను పరిశీలనం చేస్తే విద్యయందు వాళ్ళకి ఉన్నటువంటి అనురక్తి, ప్రతికూల పరిస్థితులలో కూడా వాళ్ళు విద్యాభ్యాసం ఎలా చేస్తారో, కాలము దుర్వినియోగం కాకుండా మనసుని ఎలా కేంద్రీకరిస్తారో మనం గమనించవచ్చు. చదువు మీద అనురక్తి ఉందనుకోండి, అసలు విద్యాతురాణం న సుఖం న నిద్ర. విద్య కావాలి అనుకున్న వాడికి సుఖంతోటి నిద్రతోటి సంబంధం ఉండదు. నేను ఎక్కడ చదువుకుంటున్నానన్న దానితో సంబంధం ఉండదు. అలా చదువుకుంటూనే ఉంటారంతే. ఎక్కడో అక్కడ చదువుకుంటాడు, ఎంతమంది మధ్యలోనైనా చదువుకుంటాడు. అసలు దాని మీద అనురక్తి లేదనుకోండి, మీరు ఎన్ని తీసుకొచ్చి ఎంత వాతావరణం కల్పించండి, వాడికి మాత్రం చదివిన పుస్తకం తాను కాలేడు. అందుకే మీరు పాండవుల క్రమశిక్షణ గమనిస్తే ఎంత కష్టంలో ఉన్నా సరే వాళ్ళు విద్యాభ్యాసమనందు మాత్రం అటువంటి అనురక్తితో ఉంటారు. కాబట్టి వేదశాస్త్రం, ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం శాలిహోత్రుని ఆశ్రమంలో అధ్యయనం చేశారు. తదనంతర కాలమునందు వాళ్ళు విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక దేశాలు దాటి ఏకచక్రపురాన్ని చేరుకుని ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ప్రవేశించి ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం చేస్తున్నారు. ఈ 5గురు బ్రహ్మచారులయ్య బ్రాహ్మణులు వేదాధ్యయనం చేశారు. నేను వాళ్ళ తల్లిని, ఆ బ్రాహ్మణుడు ఆశ్రయం ఇచ్చాడు. 5గురు అన్నదమ్ములు ప్రతిరోజు బ్రాహ్మణ అగ్రహారంలో ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడేవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.